ఇవాళ జర్నలిస్ట్ అరవింద్ ధర్మపురి గారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లెగంగారెడ్డి గారు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఫస్ట్ ఇంటర్వ్యూ మీద మేము చేస్తున్నాము. ఈ ప్రాంతంలో మీరు పసుపు రైతు, అంతా మళ్ళా అంకాపూర్ రైతు, అది మామూలు విషయం కాదు. మీరు జాతీయ పసుపు బోర్డుకి చైర్మన్ అయ్యి సంవత్సరం అయింది కాబట్టి 40 సంవత్సరాల ఏదైతే పసుపు బోర్డు యొక్క పోరాటం రైతులది చేసిండ్రో దానికి ఇవాళ మీకు ఫలితం దక్కిన ఆనందం ఉందా? ఆ పసుపు బోర్డు రావడానికి మొత్తం కారణం కూడా మీరే. అయ్యో, నేను జర్నలిస్ట్ అరవింద్ టుడే. అదే పసుపు బోర్డు రావడానికి అన్ని రకాల కారణం మీరే. మీ పసుపు బోర్డు ఇచ్చిన తర్వాత దానికి సామాన్యమైనటువంటి రైతు కుటుంబాన్ని వచ్చిన నన్ను చైర్మన్ చేయడం, సంక్రాంతి రోజు పసుపు బోర్డు అనౌన్స్ కావడం, ఆ తర్వాత 1 ఇయర్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పసుపు రైతుకు మంచి ధర రావాలంటే మార్కెట్ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్స్పోర్టు, ప్రమోషన్స్, ఇంకా దీనికి సంబంధించిన రీసెర్చెస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి బోర్డు ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టినాం. బయర్ సెలర్స్ మీట్స్ కానీ, ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్ కానీ, జర్మనీలో కానీ, ఇప్పుడు దుబాయ్లో కానీ, ఈ రకంగా చేయడం వల్ల పసుపు ప్రాధాన్యత ప్రపంచానికి తెలిసి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. ఇప్పుడు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన మార్కెట్లలో ఎక్కువ ప్రతి మార్కెట్లో కూడా 19-20 వేల వరకు వస్తుంది. 17,000 నుంచి 20,000 వరకు ఫస్ట్ రేట్ వస్తుంది. నిజామాబాద్ మార్కెట్లో ఎందుకు రావడం లేదనే విషయంలో నేను వ్యాపారస్తులతో, ఇక్కడ ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. పచ్చి పసుపు తీసుకొస్తుంది అనేటువంటి విషయం వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బయట అయితే నీకు సాంగ్లీ మార్కెట్లో 19,000 రూపాయలు ఉంది. బస్మత్ నగర్ పక్కనే ఉన్నటువంటి నాందేడ్ పక్కన బస్మత్ నగర్లో కూడా 20,000 రూపాయలు రేటు. అంటే ఇందూరు జిల్లా పసుప అంటే అక్కడ ఆ లోకల్ పండించే వాళ్ళే. ఇక్కడ పండించిన పంట అడవి అమ్మితే ఇక్కడ మన నిజామాబాద్ పసుపు కూడా పండించినటువంటి పసుపుని మా సాంగ్లీ మార్కెట్లో అమ్మితే 18,000 రూపాయలు వస్తుంది. 18 నుంచి 19. ఇక్కడ పచ్చిగా ఉంది మీరు అన్నట్టు. ఆ కుప్పలకెళ్ళి తెచ్చిన ఇది ఇరిస్తే ఇరగాలే, కష్టంగా ఇరిసిన దీనికి లోపల మాయిశ్చర్ ఉంది. సో సుదీర్ఘ పోరాటం ఫలితం ఉన్నదంటారా లేదా? ఒక మాట ఫలితం ఉంది. ఫలితం ఉంది. ఇప్పుడు మీరు సంవత్సరం అయిపోయింది టర్మరిక్ బోర్డు చైర్మన్ అయ్యి. రైతులకి క్వాలిటీ సీడు లభిస్తానికి మనం ఏం చేస్తున్నాము? టర్మరిక్ బోర్డు తరఫున అన్ని రాష్ట్రాల్లో కూడా రీసెర్చ్ సెంటర్తో టైఅప్ చేసుకుంటున్నాం. మన దగ్గర కమర్పల్లిలో రీసెర్చ్ సెంటర్ ఉంది. వాళ్ళు నూతనంగా వెరైటీలు అనేకం తెచ్చినప్పటికి కూడా గత అనేక సంవత్సరాలుగా పండిస్తున్నటువంటి ప్రాంతంలో ఎర్రగుంటూరు, అది ఇప్పుడు ఆర్మూర్ వెరైటీగా దానికి మనం జిఐ ట్యాగ్ అప్లై చేసినాం. ఎర్రగుంటూరునే పండిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి నూతన వెరైటీలు వచ్చినప్పటికీ దీనికి ఆల్టర్నేటివ్ రావడం లేదు. ప్రతిభ అనేది ఒక వెరైటీ వచ్చింది, దాంట్లో కొర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రైతులు దానికంటే ఇదే బాగుంటుందన్న ఉద్దేశంతో సాంప్రదాయబద్ధంగా ఇదే సాగు చేస్తూ ఉన్నారు ఇక్కడ. సో మీరు ఏమైనా మార్చడానికి, ఏమన్నా మారుస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయన్న అవగాహన కల్పించడానికి ఏమైనా చేస్తున్నారా? మేము అవగాహన సదస్సులు దాదాపు దేశంలో అనేక చోట్ల పెట్టడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాలో, అదేవిధంగా జగిత్యాల, నిర్మల్ జిల్లాలో కూడా కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసుకుని ఆ గ్రామాలలో అవగాహన సదస్సులు కూడా పెట్టడం జరుగుతుంది. పసుపు ప్రాధాన్యతని, పసుపులో ఉన్నటువంటి కొర్కుమిన్ పర్సెంటేజ్ ఉన్నటువంటి వెరైటీల గురించి కానీ, పసుపు ప్రపంచంలో ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఏ రకమైన వెరైటీ సాగు చేస్తే బాగుంటుందనే విషయంలో కానీ అవగాహన కల్పిస్తున్నాం. పసుపు ద్వారా డైరెక్ట్ మార్కెట్కే తీసుకురావడం కాదు, బై ప్రోడక్ట్స్ కూడా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, పౌడర్ ఏ విధంగా తయారు చేయొచ్చు. ఎస్సీ రైతులకైతే మనము స్పైసెస్ బోర్డు ద్వారా ఒక ఎవ్రీ ఇయర్ ఒక 5 మంది రైతులకు గ్రేడ్ అంటే పౌడర్ చేసే మిషన్ కూడా ఫ్రీ ఇస్తున్నాం. 50,000 రూపాయల విలువ గల పౌడర్ చేసే మిషన్లు కూడా వాళ్ళే పౌడర్ చేసి వాళ్ళే మార్కెట్ చేసుకోవడానికి. సో చిన్న రైతులకి ఇటువంటి బెనిఫిట్స్ మీరు అందిస్తూ ఉన్నారు. ఇంకేమైనా అడిషనల్ బెనిఫిట్స్ ఇంకేమైనా ఉన్నాయా చిన్న రైతులకి? రైతులకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎఫ్ఈఓలకు అయితే 90% సబ్సిడీ మీద, జనరల్ ఫార్మర్ అయితే 50%, ఎస్సీ ఎస్టీ అయితే 75% సబ్సిడీ మీద బాయిలర్స్ అండ్ పాలిషర్స్ ఇస్తున్నాం. ఫ్యూచర్లో రైతులకు కొంత పసుపు తీసేటటువంటి పరిస్థితి బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి మిషనరీ కూడా కావాలని రైతులు అడుగుతున్నారు. దాంట్లో కొంత రీసెర్చ్ జరుగుతూ ఉంది. వీళ్లకు కంఫర్టబుల్గా ఉన్నటువంటి మిషనరీ వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని కూడా సబ్సిడీలో పెట్టి పసుపు భూమిలో నుంచి తీసే మిషనరీ కూడా సబ్సిడీ పెట్టాలని మన బోర్డులో ప్రతిపాదించడం జరిగింది. గతంలో మీరు ఎంపీ అయిన తర్వాత స్పైసెస్ బోర్డు ద్వారా దాదాపు 7-8 వేల టార్పాలిన్స్ ఇప్పించారు. ఇప్పుడు మళ్ళీ 20,000 టార్పాలిన్స్ ఈ బోర్డు మీటింగ్ మేము
సబ్సిడీ పైన 50% సబ్సిడీ ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇంకా రైతులకు కావాల్సినటువంటి ఏదైనా వాళ్ళకి ఇన్పుట్స్ ఉంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ముందుకెళ్తుంది. సంతోషం. ఇప్పుడు ఈ గత 2-3 రోజుల నుంచి జాతీయ మొత్తం దేశవ్యాప్తంగా భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి ఒక మంచి ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. యూరోప్ యూనియన్కి దానివల్ల మన దగ్గర నుంచి మన దేశం నుంచి ఎగుమతి అయ్యే పసుపు కానీ ఇతర సుగంధ ద్రవ్యాల మీద అక్కడ ట్యాక్స్ తీసేసినట్టు సమాచారం. దానివల్ల మన రైతులకి, ఇందూరు జిల్లా రైతులకు కానీ దేశంలో ఉన్న పసుపు రైతులకు కానీ ఎటువంటి లాభం జరగబోతుంది? ఏదైతే వాళ్ళు ట్యాక్స్ తీసేసిందో దాంతో ఎక్స్పోర్టర్స్ కూడా చాలా ఎక్స్పోర్ట్ డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళకు డిమాండ్ పెరిగితే ఇక్కడ రైతుకు ఆ బెనిఫిట్ని కొద్ది గొప్ప వాళ్ళు రైతులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ ట్రేడ్ డీల్ వల్ల కంపల్సరీ రైతులకు బెనిఫిట్ దాంతో. ఇప్పుడు ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. 100% ఈ ఇయర్ దాదాపు జూలై ఆగస్టు వరకు నా ఎక్స్పెక్టేషన్లో 25,000 వరకు పోతుంది పసుపు. ఓకే, మంచి క్వాలిటీతో పసుపు 25,000 వరకు పోతాయి. ఇప్పుడు యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయాలంటే మన రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలా, ఎటువంటి విధానాలు పాటించాలా? వాస్తవంగా అయితే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మొత్తం అన్ని దేశాలు కూడా ఆర్గానిక్ పసుపు అడుగుతూ ఉన్నాయి. మన పసుపు అంతా కూడా గల్ఫ్ కంట్రీస్, మిగతా దేశాలకు వెళ్తుంది. మన నిజామాబాద్ పసుపు కానీ, జగిత్యాల కానీ, నిర్మల్ కానీ, ఈ ప్రాంతంలో పండేటటువంటి ఎక్కువ పసుపు, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, ఈ ప్రాంతం పసుపు అంతా కూడా గల్ఫ్ దేశాలకు, మిగతా చిన్న చిన్న దేశాలకు వెళ్తుంది. యూరోపియన్ దేశాలన్నీ కూడా ఆర్గానిక్ పసుపు అడుగుతున్నాయి. ఆర్గానిక్ పసుపు మన ప్రాంతంలో చాలా తక్కువ, కొంతమంది రైతులు పండిస్తూ ఉన్నారు. మిగతాది ఇప్పుడు మధ్యప్రదేశ్లోనే మన జబల్పూర్ వెళ్ళిన, జబల్పూర్ పక్కన ఉన్నటువంటి అనేక ఫీల్డ్లు వాళ్ళు ఆర్గానిక్గానే పండిస్తున్నారు. ఇక్కడ మన పురుగు మందుల అవశేషాలు ఉండడం వల్ల ఒకవేళ కంపెనీ ఎవరైనా ఈ పసుపు ఎక్స్పోర్ట్ చేస్తే ఆ యూరోపియన్ యూనియన్ నుంచి కంపెనీ బ్యాన్ చేస్తున్నారు. పసుపు వాపస్ చేయడం కాదు. ఎప్పుడైతే అలా పురుగు మందుల అవశేషాలు ల్యాబ్లోకి వెళ్తే దాని కంపెనీనే బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి దానికి ఎక్స్పోర్ట్కి అనుగుణంగా ఆ క్వాలిటీలో పసుపు పండిస్తే డైరెక్ట్ రైతులు కూడా ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఎవరో పెద్దలకి ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. స్పైసెస్ బోర్డు ద్వారా లైసెన్స్ కూడా నేను ఇప్పిస్తాను. సో స్పైసెస్ బోర్డు, పసుపు బోర్డు ద్వారా మీకు ఎక్స్పోర్ట్ లైసెన్స్ కూడా ఇప్పిస్తాం. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఈ మధ్య ఏమైందంటే మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంది. అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇస్తుంది. పసుపు బోర్డు కోఆర్డినేషన్ చేస్తుంది. సో ఇట్లా ఆర్గానిక్ పంట పండాలంటే అటువంటి ఏదైతే ఫర్టిలైజర్ తగ్గించడము, మందులు కొట్ట, పెస్టిసైడ్స్ తగ్గించడం, ఇవన్నిటి మీద కూడా సదస్సులు చేస్తున్నారా మీరు? చేస్తున్నాం. ఆల్రెడీ మొన్న కూడా నిన్న మన సుద్లం దగ్గర ఒకటి ఎఫ్ఈఓలతో ఒకటి మీటింగ్ పెట్టినాం. దాంట్లో ఆర్గానిక్ మీదనే ఒక 2 క్లాసులు చెప్పినాము. రైతు సడన్గా మొత్తానికి మందు తాగినోడు ఒకటిసారి బంద్ చేయమంటే బంద్ చేయడు కదా, ఇది కూడా అంతే ఉంటుంది. ఈ మందులు ఒకటిసారి తగ్గియమంటే తగ్గియలేదు. కేసీఆర్ వేయండి కదా. ఇన్ఆర్గానిక్ నుంచి ఆర్గానిక్ రావాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి అవేర్నెస్ చేస్తున్నాం. సో అది ఏ రకంగా పెస్టిసైడ్స్ తగ్గించాలా ఏంది అన్నది ఇట్లా అవగాహన సదస్సులు ఒకటి, ప్లస్ వాళ్ళకైనా ఇన్సెంటివ్ ఇస్తుండ్రా పసుపు బోర్డు నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ? నేను ఫస్ట్ బోర్డు మీటింగ్, సెకండ్ బోర్డు మీటింగ్లో ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. మా ప్రొడక్షన్ అంతా కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చూస్తారు. టర్మరిక్ బోర్డు సంబంధించినంత కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి హార్టికల్చర్ కమిషనర్, నేషనల్ హార్టికల్చర్ కమిషనర్ వాళ్ళు వస్తారు. వాళ్ళకు ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. ఆర్గానిక్ పంట పండించిన వాళ్ళకు మనం ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని అంటే వాళ్ళు ఈసారి ఒక ఎకరానికి 16,000 ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఆల్రెడీ మన నిజామాబాద్ జిల్లాకు ఒక 1000 ఎకరాలకు ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ స్టేట్ హార్టికల్చర్ కమిషనర్ యాస్మిన్ బాషా ఎవరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆపిండ్రు. ఇక్కడ గైడ్లైన్స్ రూపొందించలేక జగిత్యాల డిస్ప్యూట్ చేసిండ్రు. అట్లా కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఇప్పుడు 18th కానీ 19th కానీ బోర్డు మీటింగ్ ఉంటుంది. దాని కొన్ని ఆ డిపార్ట్మెంట్తో మాట్లాడి గైడ్లైన్స్ రూపొందించి ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన వాళ్ళకు 16,000 ఇన్సెంటివ్ ఇద్దామనేటువంటి ఆలోచన అది ఉంది. ఓకే, సో ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఏదైతే యూరోపియన్ యూనియన్ తోటి ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్ చేసిందో తద్వారా యూరోప్కి ఎగుమతులు పసుపు కానీ ఇతర సుగంధ ద్రవ్యాలు కానీ పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. దానికి తగ్గట్టు మనము వ్యవసాయ విధానాలు మార్చుకుంటే ఈ రేటు మీరు అన్నట్టు తప్పకుండా 20,000 నుంచి 25,000 ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా 25,000 మీద స్టేబుల్గా నడిచే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది.
కాబట్టి మీరు పసుపు బోర్డు చైర్మన్ అవ్వటం, అది మన ప్రాంతం నుంచి కావటం, మీకు కంప్లీట్ అవగాహన పసుపు యొక్క పంట మీద, పండించే విధానం మీద, ట్రేడింగ్ మీద, ఎక్స్పోర్ట్ మీద, ఇంపోర్ట్ మీద, అన్నిటి మీద కూడా మీకు ఇంత మంచి అవగాహన ఉండడం నిజంగా కూడా మన ప్రాంతానికి, మన ఇందూరు జిల్లాకి, ఇందూరు ప్రాంతంలో ఉన్న పసుపు రైతుల ముందు మంచి పరిణామం ఇది. కాబట్టి రానున్న భవిష్యత్తు పసుపు రైతులకి ఏ రకంగా ఉండబోతుందో పల్లిగంగారెడ్డి గారి ద్వారా విన్నాం ఇవాళ. సో ఇవాళ మార్కెట్ యార్డ్, నిజామాబాద్ మార్కెట్ యార్డ్ నుంచి జర్నలిస్ట్ అరవింద్ ధర్మపురి, కెమెరామ్యాన్ అనిల్తో, ఛానల్ పేరేంది, టీమ్ ఏడి. ధన్యవాదాలు గంగారెడ్డి గారు. మీరు జాతీయ పసుపు బోర్డు చైర్మన్, జర ఇందూరు జిల్లా రైతు బిడ్డ, జర ఇందూరు మార్కెట్ మీద జర ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. నేను ఆల్రెడీ స్పెసిఫిక్ కొద్దిగా నేను డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడాను, ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీకి కూడా చెప్పాము, స్టేట్ మార్కెట్ డైరెక్టర్తో కూడా మాట్లాడాను, అందరితో కూడా మాట్లాడాను. ఈ విషయంలో కొంత చొరవ తీసుకొని ముందు ముందు ఇంకా బాగా ఎక్కువ ऑर्गेनिक नहीं भी है ना, तो आईपीएम का बहुत ज्यादा है. पेस्टिसाइड मैनेजमेंट का आप बताइए सबको.